లోకంలో ప్రతి పక్షికి, జంతువుకి, మనిషికి కొన్ని లక్షణాలు ఉన్నట్లుగా దేవునికి కూడా కొన్ని లక్షణాలు ఉన్నాయి. ఉండాలి, ఉంటాయి. అవి ఉంటేనే మనము దేవుడు అంటాం. ఎవరిని పడితే వాళ్ళని దేవుడు అనకూడదు. అది దేవదూషణ అవుతుంది. కాబట్టి దేవునికి ఉండాల్సిన కొన్ని లక్షణాలు మనం చూసాం. ఈరోజు మరికొన్ని చూద్దాం. మొదటిసారిగా దేవుడికి ఉండాల్సిన లక్షణం, మొట్టమొదటి లక్షణం ఏమనుకున్నాం? స్వయంభవుడై ఉండాలి. స్వయంభవుడు అంటే సెల్ఫ్ ఎగ్జిస్టెన్స్, తనకు తానుగా ఉన్నవాడు. ఎవరో సృష్టిస్తే వచ్చినవాడు కాదు, ఎవరో పుట్టిస్తే వచ్చినవాడు కాదు, తనకు తానుగా ఉన్నవాడే దేవుడు. ఇక రెండవ లక్షణం, దేవుని గురించిన లక్షణం ఏమని చెప్పుకున్నాం? నిర్వికారుడు, ఎటువంటి వికారం లేనివాడు. వికారం అంటే మార్పు చెందడం, చెల్లించడం, చపలత్వం, ఎటువంటి మార్పు లేనివాడు. యుగాలకైనా తరాలకైనా ఎన్ని కాలాలు మారినా, ఎన్ని యుగాలు మారినా మార్పు లేకుండా ఉండేవాడే దేవుడు అంటే. ఇక మూడవ లక్షణంగా ఏం చూసామంటే నిత్యత్వం కలిగి ఉన్నవాడు, నిత్యుడు, ఎటర్నల్గా ఉండేవాడు. అందరికంటే ముందు ఉండేవాడు, ఆయనే మొదట ఉండి ఆయనే చివరగా ఉండేవాడు. ఇక నాలుగవ లక్షణంగా ఏం చూసామంటే పరిశుద్ధుడు. దేవుడు అని పిలువబడాలంటే ఆ వ్యక్తి ఎట్లా ఉండాలి? పరిశుద్ధుడు అయి ఉండాలి. అంటే మానవులకు ఉన్నటువంటి కామ, క్రోధ, లోభ, మోహ, మద, మత్సర్యములు, అరిషడ్ వర్గాలను త్యజించిన వాడై, విడిచిపెట్టిన వాడై ఉండాలి. ఇక ఐదవదిగా దేవుడు అని చెప్పాలంటే ఆయనకు ఉండాల్సిన లక్షణం ఎట్లాంటిది? సార్వభౌముడై ఉండాలి. కేవలం ఒక గ్రామానికో, ఒక దేశానికో, లేక ఒక ప్రాంతానికో పరిమితమైన వాడైతే కాదు. ఆయన యొక్క అధికారం అనేది సార్వభౌమాధికారం. అంటే సర్వ సృష్టి మీద అధికారి అయిన వాడే దేవుడు. కేవలం భూమి మీద మాత్రమే కాదు, ఆకాశములపైన, మహాకాశములపైన, సూర్య చంద్ర నక్షత్రాదులన్నిటిపైన, ఈ విశ్వమంతటి మీద అధికారం కలిగి ఉన్నవాడే దేవుడు అంటే. ఇక ఆరవదిగా దేవుని యొక్క లక్షణం మనం ఏం చూసామంటే సర్వశక్తిమంతుడై ఉండాలి. ఏదైనా చేయడానికి శక్తి కలిగిన వాడై ఉండాలి. ప్రకృతికి అతీతంగా, అసాధారణంగా కూడా ఏమైనా సరే చేయగలిగిన వాడే దేవుడు. ఏడవ లక్షణంగా దేవుని గురించి మనం ఏం చూసాం? సర్వవ్యాపి అంటే ఒమ్ని ప్రజెంట్, ప్రతి చోట ప్రజెంట్ అయి ఉండేవాడు, ప్రతి చోట ఉండేవాడు, ప్రతి దాంట్లో ఉండేవాడు కాదు, సర్వాంతర్యామి కాదు. ప్రతి దాంట్లో దేవుడు ఉండడు, కానీ ప్రతి చోట దేవుడు ఉంటాడు. కాబట్టి ఒమ్ని ప్రజెంట్, సర్వవ్యాపి అని అంటున్నాం దేవుని గురించి. ఇక ఎనిమిదవ లక్షణంగా మనం చూసింది సర్వజ్ఞాని. ఆయన సర్వజ్ఞాని అయి ఉండాలి. మనిషి యొక్క జ్ఞానం అనేది పరిమితం, కానీ దేవుని యొక్క జ్ఞానం అనేది అపరిమితం. మనుషుని యొక్క హృదయ ఆలోచనలు ఎరిగిన వాడై ఉండాలి, మనుషుని యొక్క తలంపులు ఎరిగిన వాడై ఉండాలి. మనిషిని నోట్లో నుంచి మాట నాలుకకు రాక మునిపే అది ఎరిగిన వాడై ఉండాలి. దేవుని యొక్క మరొక 2 లక్షణాలు కూడా మనం చూద్దాం. ఈ 10 లక్షణాలు ఎవరికైతే ఉంటాయో ఆయనే నిజంగా దేవుడు అని పిలువబడటానికి అర్హత కలిగిన వాడు. ఇక 9వదిగా దేవునికి ఉండాల్సిన లక్షణం మనం చూస్తున్నాం. అదేమిటంటే సత్యసంధత్వం, ట్రూత్ఫుల్నెస్. ఏమంటున్నాం? సత్యసంధత్వం. దేవుడు అనేవాడు ఎట్లా ఉండాలి? సత్యవంతుడై ఉండాలి. ఆయన నోట్ల నుంచి వచ్చిన ప్రతి మాట సత్యంగా ఉండాలి. ఒక చోట ఇంకొక మాట, ఇంకొక చోట ఇంకొక మాట చెప్తే అది సత్యంగా ఉండదు. దేవుడు అనేవాడు ఉంటే గనక అతని నోటి నుంచి వచ్చిన ప్రతి మాట ఎట్లా ఉండాలి? సత్యమై ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎవరైనా సరే ప్రామాణికం తీసుకోవాలంటే ఆ దేవుని మాటనే తీసుకోవాలి. కాబట్టి యేసు క్రీస్తు యొక్క లక్షణాలను మనం చూస్తే
యేసుక్రీస్తు గురించి మనం చదివినప్పుడు ఈ సత్య సంధత్వం అనేది యేసుక్రీస్తులో మనకి ప్రస్ఫుటంగా కనిపిస్తూ ఉంటుంది. యోహాను సువార్త 14వ అధ్యాయం 6వ వచనం. యేసు నేనే మార్గాన్ని, నేనే సత్యాన్ని, నేనే జీవాన్ని. చూడండి, యేసు ప్రభు ఏమని పలుకుతున్నాడు? నేనే మార్గాన్ని అంటే నా ద్వారానే ఎవరైనా సరే పరలోకానికి వస్తారు. పరలోకానికి వెళ్ళాలంటే ముందు నేనే ద్వారం, నాలో ద్వారానే జరగాలి. ఇక ఏమంటున్నాడు? నేనే సత్యాన్ని. యేసుక్రీస్తు తన గురించి తాను ఏమి చెప్తున్నాడు? నేనే సత్యాన్ని. ఇంకా దేవుని వాక్యంలో ఏముంటుందంటే నీ వాక్యమే సత్యము. ఏమిటంట? దేవుని వాక్యమే సత్యం. అంటే దేవుని యొక్క మాట, వాక్యము అంటే దేవుని నోటి నుంచి వచ్చిన మాట, అంటే దేవుని యొక్క మాటే సత్యంగా మనం చూస్తున్నాం. యోహాను సువార్త 17వ అధ్యాయం 17వ వచనం మనం చూస్తే అక్కడ మనకి చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంటుంది. చూద్దాం అది కూడా. సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయుము, నీ వాక్యమే సత్యం. చూడండి, యేసు ప్రభు పలుకుతున్న మాటల్లో సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయి తండ్రి, నీ వాక్యమే సత్యము. అంటే దేవుని నోటి నుంచి వచ్చిన మాట ఎట్లా ఉంటుందంట? అదే సత్యము. యేసుక్రీస్తు తానే ఏమని చెప్తున్నాడు? నేనే సత్యమును. కాబట్టి దేవుడు అని పిలువబడుతున్న వ్యక్తి ఎట్లుండాలి? సత్యసంధుడుగా ఉండాలి. అతను సత్యమై ఉండాలి. అతని నోటి నుంచి వచ్చిన ప్రతి మాట కూడా సత్యంగా ఉండాలి. అలా ఉంటేనే దేవుడు అనడానికి అర్హత. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 7వ వచనం. ఫిలదెల్ఫియాలో ఉన్న సంఘానికి ఇలాగా రాయి, దావీదు తాళపు చెవి కలిగి ఎవడును వేయలేకుండా తీయువాడును, ఎవడును తీయలేకుండా వేయువాడును నైనా సత్యస్వరూపియగు పరిశుద్ధుడు చెప్పే సంగతులు. ఇక్కడ యేసుక్రీస్తు తన గురించి తాను దూత ద్వారా ఏం చెప్తున్నాడు? దావీదు తాళపు చెవి కలిగి ఉన్నాడు, ఎవడును వేయలేకుండా తీసేవాడు, ఎవడు తీయలేకుండా వేయగలిగేవాడు, ఇంకా సత్యస్వరూపి అయిన పరిశుద్ధుడు. యేసుక్రీస్తు ఎట్లాంటి వాడంట? సత్యస్వరూపి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. కాబట్టి యేసుక్రీస్తే మనకిక్కడ సత్యంగా కనిపిస్తూ ఉన్నాడు. యేసుక్రీస్తే మాటే సత్యంగా కనిపిస్తూ ఉంది. ఒకసారి పిలాతు యేసు ప్రభువుని తన ముందు నిలబెట్టాడు. నిలబెట్టి నువ్వు ఏం బోధించావు, ఎట్లా బోధించావు, ఇవన్నీ అడుగుతూ ఉంటే యేసు ప్రభు అన్నాడు, నేనేం బోధించాననేది నన్ను అడిగేది ఏముంది? వీళ్ళందరూ విన్నవాళ్లే కదా, వీళ్ళని అడుగు, బోధించిన ఆ విన్నవాళ్ళని అడుగు, వాళ్ళే చెప్తారు. అయినా నేను ఈ లోకానికి సత్యాన్ని గూర్చి సాక్ష్యం ఇవ్వడానికి వచ్చాను. సత్య సంబంధి అయిన ప్రతి వాడు కూడా నా మాట వింటాడు అని చెప్తా ఉన్నప్పుడు పిలాతు అన్నాడు, సత్యం అంటే ఏమిటి అన్నాడు. ఏమన్నాడు? సత్యం అంటే ఏమిటి అన్నాడు. ఎదురుగా తన ముందు ఉంది ఎవరు? సత్యమే, యేసుక్రీస్తే. అట్లాంటి సత్యాన్ని పట్టుకొని పిలాతు ఏమడుగుతున్నాడు? సత్యం అంటే ఏమిటి అని ప్రశ్నిస్తున్నాడు. యేసుక్రీస్తు ఎప్పుడో చెప్పాడు, నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవమని. మరి ఆ మాట పిలాతు వినుంటే ఆ ప్రశ్న అడిగి ఉండేవాడు కాదేమో. కానీ పిలాతు ఏమంటున్నాడు? సత్యం అంటే ఏమిటి అంటున్నాడు. ఎదురుగా ఉన్నదే సత్యం, ఆయన నోటి నుంచి వచ్చిన ప్రతి మాటే సత్యం. నేను రాజునే. ఏమన్నాడు యేసు ప్రభు? నేను రాజునే, కానీ నా రాజ్యం ఇహ సంబంధమైంది కాదు. నేను పరలోకపు రాజుని, ఈ విశ్వానికి రాజుని, ఈ సర్వ భూప్రపంచానికి రాజుని. అట్లాంటి రాజును నేను. కాబట్టి నువ్వు రాజువా అని పిలాతు అడిగితే, అవును నేను రాజునే.
అని యేసుక్రీస్తు చెప్పాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి యేసు ప్రభు అప్పుడు చెప్పిన మాట ఎప్పటికీ కూడా సత్యమే. ఆయన రాజు మాత్రమే కాదు, ఆయన రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు. ఈ విశ్వానికంతటికీ రాజు ఆయనే. సహజంగా రాజు అంటే ఒక ప్రాంతానికి, ఒక దేశానికి మాత్రమే రాజు అయి ఉంటాడు. కానీ మనం మాట్లాడుతున్న యేసుక్రీస్తు రాజుగా ఒక దేశానికి, ఒక ప్రాంతానికి కాదు, ఈ విశ్వమంతటికి ఆయన రాజు. ఈ విశ్వమంతటిని ఆజ్ఞాపించగలిగిన వాడు, మేఘాలకు ఆజ్ఞ ఇచ్చేవాడు, కురవమని వర్షానికి ఆజ్ఞ ఇచ్చేవాడు, పడమని మంచుకు ఆజ్ఞ ఇచ్చేవాడు, అవసరమైతే వర్షించొద్దు అని మేఘాలకు కూడా ఆజ్ఞ ఇచ్చేవాడు, ఫలించమని ఇదిగో భూమికి ఆజ్ఞ ఇచ్చేవాడు. ఇలాగా ఈ విశ్వంలో ఉన్న అన్నిటికీ కూడా ఆజ్ఞాపించగలిగిన వాడు ఎవరంటే యేసుక్రీస్తే. ఉరుములకు ఆయన ఆజ్ఞాపించేవాడు, వడగండ్లకు ఆయన ఆజ్ఞాపించగలిగిన వాడు. ఇదంతా ఎందుకు చెప్తున్నామంటే ఆయన రాజు, విశ్వమంతటికి రాజు. పిలాతు ముందు యేసు ప్రభు చెప్పిన మాట ఇదే, నేను రాజునే, నా రాజ్యం ఏ సంబంధమైనది కాదు, మీరు అనుకుంటున్నట్లుగా ఈ భూలోక సంబంధమైనవి కాదు, నా రాజ్యం అనేది పర సంబంధమైన రాజ్యం. కాబట్టి యేసుక్రీస్తు చెప్పిన మాట అప్పట్లో ఎవరికీ అర్థం కాలేదు. అప్పట్లోనే కాదు, ఇప్పుడు కూడా యేసుక్రీస్తు చెప్తున్న మాటలు దాదాపుగా చాలామందికి అర్థం కావు, అర్థం చేసుకోవడానికి కూడా ప్రయత్నం చేయరు. ఒకసారి ఐన్స్టీన్ అనే ఒక సైంటిస్ట్ ఉన్నాడు, వినాలి. ఐన్స్టీన్ అనే ఒక సైంటిస్ట్ ఉన్నాడు. ఆయన చాలా జ్ఞానవంతుడు. ఆయన ఏదైనా ఒక ఫార్ములాని కానీ, ఒక థియరీని కానీ కనుక్కొని దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తే దాదాపుగా అక్కడ ఉన్న సైంటిస్టులు 100, 200, 300 మంది ఉన్నా సరే వాళ్ళల్లో ఒక్క 5గురికి మాత్రమే అర్థమయ్యేదంట. ఎంతమందికి అర్థమయ్యేది? మహా అయితే 5గురికి మాత్రమే అర్థమయ్యేదంట. మిగతా వాళ్ళు వాళ్ళ దగ్గర నుంచి మళ్ళీ చెప్పించుకొని అర్థం చేసుకునేవాళ్ళంట. ఎందుకంటే ఆయనకున్న అపారమైన జ్ఞానాన్ని బట్టి కొంతమందికి మాత్రమే అది గ్రహించుకోగలిగిన సామర్థ్యం ఉంది, మిగతా వాళ్ళు వాళ్ళ దగ్గర నుంచి నేర్చుకునేవాళ్ళు. ఒక మానవుని యొక్క జ్ఞానమే సరిగ్గా వాళ్ళు అర్థం చేసుకోలేకపోతే మరి యేసుక్రీస్తు మాట్లాడిన ప్రతి మాట ఎంతో జ్ఞానంతో ఉంది, ఎంతో జ్ఞానం కలిగి ఉంది. అట్లాంటి యేసుక్రీస్తు యొక్క మాటలు ఈ లోకంలో ఎంతమంది సరిగ్గా అర్థం చేసుకుంటారు? చాలా తక్కువ మంది మాత్రమే అర్థం చేసుకుంటారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి యేసుక్రీస్తు సువార్తల్లో ఎన్నో మాటలు చెప్పాడు. దాన్ని సరిగ్గా అర్థం చేసుకున్న వాళ్ళు ఆయన యొక్క గొప్పతనాన్ని గుర్తిస్తారు. మనకు బాగా తెలుసు గాంధీ గారు. ఆయన స్వాతంత్ర సమరం చేశాడని, భారతదేశానికి స్వాతంత్రం తీసుకొచ్చాడని, అహింసావాదాన్ని ఆయన తీసుకొచ్చాడని అంటారు. నిజానికి అహింసావాదం అనేది ఎక్కడి నుంచి ఆయన తీసుకున్నాడంటే బైబిల్ నుండే తీసుకున్నాడు. బైబిల్లో మత్తయి సువార్త 5వ అధ్యాయం, 6వ అధ్యాయం, 7వ అధ్యాయంలో యేసుక్రీస్తు యొక్క ప్రసంగం ఉంటుంది. దీన్ని కొండ మీద ప్రసంగం అని లేదా పర్వత ప్రసంగం అని అంటారు. గాంధీ గారు తన రాసుకున్న బుక్ మై ఎక్స్పెరిమెంట్ విత్ ట్రూత్ అనే తన సొంత బుక్లో, తన ఆత్మకథలో ఏం చెప్పాడంటే పర్వత ప్రసంగాన్ని, అంటే కొండ మీద ప్రసంగాన్ని నేను బాగా ఇష్టపడతాను, నేను బాగా చదువుతాను అని చెప్తూ ఉండేవాడు. ఆయన ఒకప్పుడు దక్షిణాఫ్రికాలో లాయర్గా పనిచేస్తూ ప్రాక్టీస్ చేస్తున్న సమయంలో ఆయన ఎక్కువగా బైబిల్ చదివేవాడు. మరి ముఖ్యంగా ఈ మత్తయి సువార్త 5వ అధ్యాయం, 6వ అధ్యాయం, 7వ అధ్యాయం బాగా చదివి యేసుక్రీస్తు చెప్పిన ఆ అహింస పద్ధతిని, నిన్ను ఎవరైనా సరే కుడి చెంప మీద కొడితే వారి వైపు ఎడమ చెంప కూడా తిప్పు అనే మాట ఆయన బైబిల్ నుండే తీసుకున్నాడు. చాలామందికి తెలియదు ఈ విషయం. వాళ్ళు ఏమనుకుంటారంటే నేను ఎవరైనా కుడి చెంప మీద కొడితే ఎడమ చెంప మీద కొట్టమని గాంధీ గారు చెప్పాడండి అంటారు. నిజానికి అది గాంధీ గారు చెప్పింది కాదు. గాంధీ గారు బైబిల్ నుంచి తీసుకున్న ఆ మాట, యేసు ప్రభు చెప్పిన మాట అది ఆయన తాను వాడాడు.
దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆ రకంగా యేసు క్రీస్తు, ఒక మాటలో చెప్పాలంటే యేసు క్రీస్తే ఈ భారతదేశానికి స్వాతంత్రం తీసుకురావడానికి కారకుడు అని కూడా చెప్పొచ్చు. మనం ఏమంటాం, గాంధీ గారు అంటాం. కానీ గాంధీ గారి యొక్క సిద్ధాంతాలు, ఆయన అహింస పద్ధతులు అవన్నీ ఎక్కడి నుంచి తీసుకున్నాడు? ఆయన యేసు క్రీస్తు యొక్క మాటల నుండే తీసుకున్నాడు. కాబట్టి యేసు క్రీస్తే భారతదేశానికి స్వాతంత్రం ఇచ్చాడు అని కూడా మనం చెప్పొచ్చు, పరోక్షంగా చూస్తే గనక. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అన్ని దేశాల్లో కూడా జరిగేది ఇదే. బైబిల్లో ఒక మాట ఉంది, సత్యము మిమ్ములను స్వతంత్రులుగా చేయును అని. ఏమిటంట? సత్యము మిమ్మల్ని స్వతంత్రులుగా చేస్తుంది, అంటే బానిసత్వం నుంచి విడిపిస్తుంది. సత్యము ఎవరు? యేసుక్రీస్తే. యేసుక్రీస్తే ఇదిగో భారతదేశాన్ని ఆ బానిసత్వం నుంచి విడిపించాడు. ఒక మాటలో చెప్పాలంటే యేసుక్రీస్తే, ఇంకా సత్యమై ఉన్న యేసుక్రీస్తుని ద్వారానే ప్రపంచ దేశాలన్నిటికీ కూడా విముక్తి లభించింది, స్వాతంత్రం లభించింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి దేవుడు అని పిలువబడాలంటే ఏ వ్యక్తి అయినా ఎట్లా ఉండాలి? అతడు సత్యవంతుడై ఉండాలి. అతని నోటి నుంచి వచ్చిన మాటే సత్యంగా ఉండాలి. ఆ సత్యాన్ని మనిషి కొన్నిసార్లు అర్థం చేసుకోలేడు. ఒక చిన్న ఉదాహరణ నేను చెప్తాను. యేసుక్రీస్తు బైబిల్లో ఏమని చెప్పాడు? నిన్ను ఎవరైనా కుడి చెంప మీద కొడితే వాని వైపు నీ ఎడమ చెంప కూడా తిప్పు అన్నాడు కదా. ఆ మాట చూద్దాం ఒకసారి, త్వరగా తీద్దాం. మత్తయి సువార్త 5వ అధ్యాయం. తీద్దాం ఒకసారి. మత్తయి సువార్త 5వ అధ్యాయం. తీసారా? 39. చదువుదాం. మత్తయి సువార్త 5వ అధ్యాయం 39వ వచనం. నేను మీతో చెప్పునదేమనగా, దుష్టుణ్ణి ఎదిరించొద్దు, నిన్ను కుడి చెంప మీద కొట్టువాని వైపునకు ఎడమ చెంప కూడా తిప్పుము. యేసుప్రభు అన్న మాట ఇది. ఏమని? నిన్ను ఎవరైనా సరే కుడి చెంప మీద కొడితే వాడి వైపు నీ ఎడమ చెంప కూడా తిప్పు. ఇది చాలామందికి ఎట్లాగ అర్థమవుద్దంటే, ఏమీ చేయకుండా ఎదిరించకుండా ఉండమని. అంటే నేను కుడి చెంప మీద గట్టిగా లాగి కొడితే నువ్వేం చేయాలి? మళ్ళీ ఏమీ మాట్లాడకుండా, మళ్ళీ ఏమీ తిరిగి కొట్టకుండా, అయినా ఇదిగో ఎడమ చెంప మీద కూడా కొట్టాయా అని చూపించాలి. ఇది ఈ లోకం అర్థం చేసుకుంది దేవుని మాటని. కానీ నిజానికి దీని అర్థం ఇది కాదు. దీని అసలైన అర్థం ఇదే అయితే మరి యేసు ప్రభు ఇట్లాగా చేయలేదు. చూద్దాం ఒకసారి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఒక సందర్భాన్ని బైబిల్లో నుంచి చూద్దాం. యోహాను సువార్త 18వ అధ్యాయం 23వ వచనం చూద్దాం. జాగ్రత్తగా చూడండి. తీశారా అందరూ? యోహాను సువార్త
తీసారు అందరూ? యోహాను సువార్త 18వ అధ్యాయం 22 నుంచి చదువుతున్నాం. జాగ్రత్తగా వినండి. ఆయన ఈ మాటలు చెప్పినప్పుడు, అంటే యేసు ప్రభు ఈ మాట చెప్పాడు. ఏ మాట చెప్పాడు కూడా చూద్దాం. ముందుకు చదివితే కనుక, పిలాతు అడిగాడు. చదువుదాం, ముందు పైనుంచి కూడా చదువుతాం. 19 నుంచి చదువుతున్నాం. ప్రధాన యాజకుడు ఆయన శిష్యులను గూర్చి, ఆయన బోధన గూర్చి యేసును అడగగా, ప్రధాన యాజకులు ఏం చేశారు? అబ్బాయి, మీ శిష్యుల గురించి చెప్పు, నీ బోధ గురించి చెప్పు అని అంటే, యేసు ప్రభు అక్కడ ఏం సమాధానం చెప్పాడంటే, నేను బాహాటంగా లోకం ఎదుటే మాట్లాడుతుని, యూదులందరూ కూడి వచ్చు సమాజ మందిరాల్లో, దేవాలయాల్లోనే ఎప్పుడూ బోధించాను. రహస్యంగా నేనేమీ మాట్లాడలేదు. నీవు నన్ను అడిగేదేముంది? నేను ఏమి బోధించింది, ఏం మాట్లాడింది విన్నవాళ్ళని అడుగు అని ప్రధాన యాజకులకు చెప్పాడు. ఇక్కడ జాగ్రత్తగా చూడండి. యేసు ప్రభువుని అడిగారు, అబ్బాయి నీ శిష్యుల సంగతి ఏంటి, నీ బోధ సంగతి ఏంటి, ఒకసారి చెప్పయ్యా అని అంటే, నేనేమి రహస్యంగా బోధించలేదే, అందరూ కూడి వచ్చే సమాజ మందిరాల్లోనే బోధించాను, అందరూ కూడుకునే దేవాలయంలోనే బోధించాను. రహస్యంగా నేను ఎప్పుడూ ఏమీ బోధించలేదు. నేనేం మాట్లాడానో, ఏం బోధించానో అనేది విన్న వాళ్ళనే అడగండి అని చెప్పాడు యేసు ప్రభు. ఇది యేసు ప్రభు చెప్పిన సమాధానం. దానికి అక్కడ ఉన్న బంట్రోతకుడు ఏం చేశాడంటే, చదువుదాం ఇప్పుడు. ఆయన ఈ మాటలు చెప్పినప్పుడు దగ్గర నిలిచి ఉన్న బంట్రోతుల్లో ఒకడు, ప్రధాన యాజకునికి ఇలాగ ఉత్తరం ఇచ్చుచున్నావా అని చెప్పి యేసును అరచేతులతో కొట్టెను. ఏం చేశాడు? ఏమయ్యా, ప్రధాన యాజకుడికి నువ్వు ఎట్లా సమాధానం చెప్తావా అని చెప్పి వచ్చేసి రయ్యమని యేసు ప్రభుని చెంప మీద కొట్టి కొట్టాడు. ఇప్పుడు జాగ్రత్తగా చూడండి. మరి యేసు ప్రభు మత్తయి సువార్త 5వ అధ్యాయంలో ఏం చెప్పాడు? నిన్ను ఎవరైనా సరే కుడి చెంప మీద కొడితే వాడి వైపుకు నీ ఎడమ చెంప కూడా తిప్పు అన్నాడు. ఇక్కడ జరిగింది ఏంటి మరి? ఇప్పుడు యేసు ప్రభుకి అదే సిచ్యువేషన్ ఎదురయ్యింది. ఆ బంట్రోతు వచ్చి, ఏవయ్యా, ప్రధాన యాజకుడికి ఎట్లా సమాధానం చెప్తావా నీవు అని లాగి ఒకటి ఇచ్చాడు యేసు ప్రభు చెంప మీద. మరి యేసు ప్రభు ఏమి చేయాలి? మీరు చెప్పండి, ఏమి చేయాలి? అయ్యా, కుడి చెంప మీద కొట్టావా, ఇదిగో ఎడమ చెంప కూడా, దీని మీద కూడా కొట్టు అని అనాలని మనం అనుకుంటాం. కానీ యేసు ప్రభు అట్లాగా అనలేదు, అట్లాగా చేయలేదు. మరి ఏం చేశాడో చదువుదాం. అందుకు యేసు, నేను కాని మాట ఆడితే ఆ కాని మాట ఏంటో చెప్పు. నేను మంచి మాటే మాట్లాడాను కదా, నన్ను ఎందుకు కొడుతున్నావు అని అడిగాడు. ఎదురు తిరిగి ప్రశ్నించాడు, అబ్బాయి, నేను ఏదైనా కాని మాట అన్నానా? అదేంటో చెప్పు. కానీ మంచి మాట కదా నేను చెప్పింది, ఉన్న విషయమే కదా నేను మాట్లాడింది, మరి ఎందుకు కొడుతున్నావు అని అడిగాడు. ఈ మాట అర్థమైంది కదా? యేసు ప్రభు కుడి చెంప మీద కొడితే ఎడమ చెంప తిప్పలేదు. అదేంటండి మరి? యేసు ప్రభు అక్కడ అట్టు చెప్పి మరి తన దగ్గరకు వచ్చేటప్పటికి ఇంకొక రకంగా చేశారు ఏంటండి అంటే, యేసు ప్రభు చెప్పేది ఒకటి చేసేది ఒకటే అండి అని మనకు అనిపిస్తూ ఉంటుంది. కానీ ఇది నిజం కాదు. మనకు అర్థం కాలేదు యేసు ప్రభు చెప్పిన మాట. యేసు ప్రభు చెప్పిన మాట సరిగ్గా అర్థం చేసుకోవాలంటే ఇదే వచనాన్ని ఆ గ్రీకు బైబిల్లో మనం చూస్తే అక్కడ నిన్ను ఎవరైనా కుడి చెంప మీద కొడితే అనే మాట దగ్గర, ల్యాబ్స్ అనే మాట దగ్గర అక్కడ ఏమి రాయబడి ఉంటుందంటే, ఒకని హక్కుని కాల రాయడం అనే మాట ఉంటుంది. ఏమిటంట? ఒకని యొక్క హక్కుని కాల రాయడం అంటే హక్కుని లేకుండా చేయడమే. ఇది ఈ అర్థంలో అక్కడ వాడబడింది ఆ మాట. తెలుగులో దానికి కరెక్ట్గా పదాలు దొరకక దానిని అట్లాగా నిన్ను ఎవరైనా కుడి చెంప మీద కొడితే అనే మాట వాడారు. అంటే ఇది ఎట్లాంటిదంటే, ఒకరికి చెందాల్సిన గౌరవాన్ని అతనికి ఇవ్వకుండా, ఒకరికి చెందాల్సిన విలువను అతనికి ఇవ్వకుండా లాగేసుకోవడం లాంటిది. ఒక చిన్న ఉదాహరణ, ఎమ్మెల్యే గారిని లేదా ఒక మంచి ప్రముఖమైన వ్యక్తిని నువ్వు ఇంటికి ఆహ్వానించిన తర్వాత నీవు ఆయనకి ఏం చేయాలి? మంచిగా స్వాగతం పలికి చక్కగా రిసీవ్ చేసుకోవాలి. అది ఆయనకు ఘనత.
ఆయన పొజిషన్కి. కానీ నువ్వేం చేశావు? ఆయన వచ్చినా సరే ఆయన పట్టించుకోలేదు, ఆయన వైపే చూడలేదు. అప్పుడు ఇది ఆయనకు ఎట్లా ఉంటుందంటే చెంపన పెట్టి కొట్టినట్టే ఉంటుంది. అంటే అతనికి ఇవ్వాల్సిన గౌరవాన్ని అతనికి ఇవ్వకుండా, అతనికి చెందాల్సిన ఆ రెస్పెక్ట్ ఏదైతే ఉందో అతనికి ఇవ్వకుండా ఎప్పుడైతే నువ్వు ఉంటావో ఆ వ్యక్తికి అది చెంపన పెట్టి కొట్టినట్టే ఉంటుంది. ఈ అర్థంలో యేసు ప్రభు ఆ మాట వాడాడు. నిన్ను ఎవరైనా సరే ఈ విధంగా చెంపన పెట్టి కొడితే, అంటే నీకు ఇవ్వాల్సిన గౌరవాన్ని ఇవ్వకుండా ఉంటే, నీకు చెందాల్సిన ఆ మర్యాద కానివ్వండి, నీకు చెందాల్సిన ఆ గౌరవాన్ని కానీ ఇవ్వకుండా ఉంటే, నిన్ను చెంపన పెట్టి కొడితే, మరలా రెండవసారి మళ్ళీ అతను పిలిచాడు. ఒకసారి చెంపన పెట్టి కొట్టినట్టే చేశాడు, మర్యాద పోయింది. మళ్ళీ రెండవసారి మళ్ళీ పోవాల్సిన అవసరం వచ్చింది. అయినా సరే మళ్ళీ వెళ్ళిపో అంటే, అంతకుముందు నువ్వు కుడి చెంప మీద కొట్టినట్టుంది, ఇప్పుడు మళ్ళీ వెళ్ళి ఎడమ చెంప చూపించినట్లుగా నువ్వు మళ్ళీ వెళ్ళిపో అన్నాడు. ఈ ఉద్దేశంలో వాడబడింది ఈ మాట. కానీ మనమేమనుకుంటాం? శరీరం మీద కొట్టడమే అనుకుంటాం. నిజానికి అది శరీరం మీద కొట్టడం కాదు, ఒకని యొక్క హక్కుని కాలరాయడం, ఒకనికి ఇవ్వాల్సిన గౌరవాన్ని ఇవ్వకుండా ఉండటం, ఒకనికి చెందాల్సిన ఘనతను అతనికి ఇవ్వకుండా అతన్ని చెంప మీద కొట్టినట్లుగానే. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇది ఒక్కటే కాదండి, యేసుక్రీస్తు యొక్క ప్రతి మాట చాలా గంభీరమైనది, గూఢార్థమైంది. కానీ మనిషిది అర్థం చేసుకోవడానికి సరిపోదు. దేవుని మాట అర్థం చేసుకోవాలంటే దేవుడు మాత్రమే దాన్ని నీకు బయలుపరచాలి. కాబట్టి దేవుని వాక్యం నీకు సరిగ్గా అర్థం కావాలంటే పరిశుద్ధాత్ముడు మాత్రమే దీనిని బయలుపరచగలడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఒక ఐన్స్టీన్ మాటలే తన ఎదురుగా ఉన్న వాళ్ళకి సరిగ్గా అర్థం కాకపోతే, లోకాలను సృష్టించిన సృష్టికర్త అయిన దేవుడు, ఈ విశ్వానికి అంతటికీ అధిపతి అయిన దేవుడు, అనంత జ్ఞాని అయిన దేవుని యొక్క మాటలు నీకు ఎంతవరకు అర్థమవుతాయి? అర్థం చేసుకోవాలని నువ్వు ప్రయత్నించినా సరే అది అర్థం అవ్వవు. కాకపోతే నీకు దోచినట్లుగా నువ్వు వ్యాఖ్యానం చేసుకుంటూ ఉంటావు. ఇది ఎట్లా కావచ్చు, ఇది ఎట్లా అయి ఉండొచ్చు అని అనుకోవటమే తప్ప ఆ సంపూర్ణమైన అర్థాన్ని నువ్వు ఎన్నడూ కూడా దాన్ని పొందుకోలేవు. కాబట్టి దేవుడు అని పిలువబడాలి అంటే ఏమంటున్నాం? సత్యసంధత్వం కలిగి ఉండాలి, ట్రూత్ఫుల్నెస్ అయి ఉండాలి. ఇక చివరిగా 10వ లక్షణం మనం చూస్తున్నాం. ఏ వ్యక్తి అయినా సరే దేవుడు అని పిలువబడాలి అంటే గనక ఆ వ్యక్తికి ఉండాల్సిన చాలా చాలా ప్రాముఖ్యమైన లక్షణం ఏంటంటే ప్రేమ. ఎట్లా ఉండాలి? ప్రేమ కలిగి ఉండాలి, ప్రేమ అయి ఉండాలి. దేవుడు అంటేనే ప్రేమ అయి ఉండాలి. దేవుని వాక్యంలో దేవుడు ప్రేమ స్వరూపి అని రాయబడి ఉంటుంది. ఎవరంట? యేసుక్రీస్తు గురించి ఏమని రాయబడింది? ప్రేమ స్వరూపి. ఇంతకు ప్రేమ అంటే ఏంటి చెప్పండి? ప్రేమ అంటే ఏంటి? ఈ లోకంలో చాలా రకాలైన ప్రేమలు మనకు చూపిస్తూ ఉన్నాం. చాలా రకాలైన ప్రేమలు ఉన్నాయి. తల్లి తండ్రికి మధ్య ఉండే ప్రేమ ఉంది, అంటే తండ్రికి బిడ్డలకు మధ్య ఉన్న ప్రేమ ఒక రకమైన ప్రేమ. సోదరి మణులకు అంటే బ్రదర్స్ సిస్టర్స్ మధ్య ఉండేది ఒక రకమైన ప్రేమ. భార్యాభర్తలకు మధ్య ఉండేది ఒక రకమైన ప్రేమ. దేవునికి మానవులకు ఉండేది ఇంకొక రకమైన ప్రేమ. దాన్నే దేవుని ప్రేమ అంటాం, అగాపే ప్రేమ అంటాం. ఇంతకు ఏ ప్రేమలోనైనా సరే దాని యొక్క మూలార్థం ఏమిటంటే తనను తాను అర్పించుకోవడమే ప్రేమ. ప్రేమ అంటే ఏమంటున్నాం? నిన్ను నీవు సమర్పించుకోవడాన్ని ఏమంటున్నాం? ప్రేమ. దేవుడు మన కొరకు తనను తాను సమర్పించుకున్నాడు కాబట్టి ప్రేమ ఎట్లా ఉంది అనేది ఆయన నుంచి మనం చూస్తున్నాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రేమకు నిర్వచనం ఏమంటాం? మనలను మనం సమర్పించుకోవడం. నిజంగా నువ్వు దేవునికి నువ్వు సమర్పించుకుంటే నువ్వు దేవుణ్ణి ప్రేమించినట్లు. దేవుడు నీ కోసం తనను తాను సమర్పించుకున్నాడు. ఎంతగా సమర్పించుకున్నాడంటే ఆయన ప్రాణం పోయినా సరే నీ కోసం ఆయన సమర్పించుకున్నాడు. కాబట్టి ఆయన్ను ప్రేమ కలిగిన వాడు అని చూస్తున్నాం. 1 యోహాను పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం. ఆయన మన నిమిత్తము తన ప్రాణము పెట్టెను గనుక
దీని వలన ప్రేమ ఎట్టిది అనేది మనము తెలుసుకుంటూ ఉన్నాము. యేసుక్రీస్తు ఏం చేశాడంట? మన కోసం తన ప్రాణం పెట్టాడు. అంటే మన కోసం తనను తాను అర్పించుకున్నాడు. కాబట్టి దీన్ని బట్టి ప్రేమ అనేది ఎలా ఉంటుంది అనేది మనం తెలుసుకుంటున్నాం. దేవుని యొక్క ప్రేమ ఇది. ఈ లోకమంతటి కొరకు దేవుడు తనను తాను అర్పించుకున్నాడు. కాబట్టి యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనంలో ఇదిగో దేవుడు లోకమును ఎంతో ప్రేమించాను అని చెప్పుతున్నాం. ఎంతగా ప్రేమించాడు? తన అద్వితీయ కుమారుని యందు విశ్వాసం ఉంచే ప్రతి వాడు నశించకుండా నిత్యజీవం పొందడం కోసం ఆయన కుమారుణ్ణే ఈ లోకానికి ఆయన అప్పగించేశాడు. ఇది ఆయన ప్రేమ అని చెప్తున్నాం. కాబట్టి ఈ లక్షణాలు ఎవరైతే ఉన్నాయో వారు మాత్రమే దేవుడు అని పిలవడానికి అర్హత కలిగిన వాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. కాబట్టి ఏ వ్యక్తి అయినా సరే, ఎవరైనా సరే దేవుడు అని పిలువబడాలి అంటే ఈ 10 లక్షణాలు కలిగి ఉండాల్సిందే. ఎన్ని లక్షణాలు అంటున్నాం? మొట్టమొదటిగా 10 లక్షణాలు. ఈ 10 లక్షణాలు కలిగి ఉండాలి. ఈ 10 లక్షణాల్లో ఒకటి మిస్ అయినా సరే దేవుడు అని పిలువబడటానికి అర్హత లేదు. మీకు అర్థమైందండి? ఈ 10 లక్షణాలు కంపల్సరీగా ఉండాల్సిందే. 10 అంటే సంపూర్ణతకు చిహ్నం బైబిల్ నుండి. ఈ 10 లక్షణాలు ఎవరైతే కలిగి ఉంటారో వారే దేవుడు. యేసుక్రీస్తులు మనం చూస్తే ఇవన్నీ కూడా ఆయనలో ప్రస్ఫుటంగా కనిపిస్తూ ఉంటాయి. అట్లాంటి గొప్ప దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం. నిజమైన దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం. మహాదేవుణ్ణి మనం కలిగి ఉన్నాం. సర్వజ్ఞాని అయిన దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం. సత్య స్వరూపి అయిన దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం. మహిమా స్వరూపి అయిన దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం. స్వయంభవుడైన దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం. నిర్వికారుడైన దేవుణ్ణి మనము కలిగి ఉన్నాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, మరి నిజమైన దేవుడు ఎవరో ఎప్పుడైనా ఆలోచించావా? అసలు దేవుని యొక్క లక్షణాలు ఎట్లా ఉంటాయని ఎప్పుడైనా ఆలోచించావా? ఒక మనిషి యొక్క లక్షణాల గురించి ఆలోచించి ఉంటావు, జంతువు యొక్క లక్షణాల గురించి ఆలోచించి ఉంటావు, మొక్కలు పక్షులు వీటి లక్షణాల గురించి ఆలోచించి ఉంటావు, చదివి ఉంటావు. కానీ దేవుని యొక్క లక్షణాలు ఎట్లా ఉంటాయి, ఎట్లా ఉంటే దేవుడు అవుతాడనేది ఎప్పుడైనా నీవు ఆలోచించావా? ఆలోచించకపోతే ఈ రోజైనా సరే ఆలోచించు. అప్పుడే నిజమైన దేవుడు ఎవరో నీకు తెలుస్తుంది. నిజంగా నువ్వు ఎవరిని సేవించాలో, ఎవరిని ఆరాధించాలో, ఎవరు నీకు నిత్య జీవం ఇస్తారో అనేది అప్పుడు నీకు అర్థమవుతుంది.